ఇవి ఒక నిండు సముద్రంలో ఒక రాయి వేస్తే ఎలా ప్రకంపనలు జరుగుతాయో మన శరీరములో నిరంతరం అవి ప్రకంపనలు వస్తూ ఉంటాయి. అందులో భాగాలే అప్పుడప్పుడు మనకి ఒళ్ళు జలదరిస్తూ ఉండటం. ఏదన్నా ఒక బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు కొంతమందికి ఒళ్ళు ఇలా జలదరిస్తూ ఉంటుంది. అదొకటి. గంగిరెద్దుని తీసుకొని ఇలా కొట్టుకుంటూ వస్తుంటారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన డ్రమ్ ఉంటుంది, ఇట్లా బుయ్యం బుయ్యం బుయ్యలు అంటుంటారు. దానికి కూడా కొంతమందికి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. అలా ఒళ్ళు జలదరించినప్పుడు మన యొక్క మైండ్లో ఉండేటువంటి నరాల వీక్నెస్ స్ట్రాంగ్నెస్ని పరిగణలో తీసుకొని కొంతమందికి ఆ యొక్క షివరింగ్ అనేది కంటిన్యూషన్గా వస్తుంటుంది. అదే దేవుడు ఒంట్లోకి రావటమని భావించే వాళ్ళు చాలా కాలం క్రితం. ఒళ్ళు నిండటం దేవుడు ఒంట్లోకి రావడం అని భావించేవాళ్ళు. అవే ప్రకంపనలు మన ఆధీనంలో ఉంటేనేమో మనం స్ట్రాంగ్ విల్ పవర్ కలిగి ఉన్నట్టు. మన ఆధీనంలో లేకుండా అలా దేవుడు ఒంట్లోకి వచ్చాడు లేకపోతే ఒళ్ళు నిండింది అని చెప్పుకుంటామే, వాళ్ళకి విల్ పవర్ వీక్గా ఉన్నట్టు. సో టోటల్గా అది హార్మోనిక్ వైబ్రేషన్స్. ఇక్కడ కొన్ని రిలేషన్స్ కూడా ఈ వైబ్రేషన్స్ ప్రభావితం చేస్తాయి. అందులో 1 ప్రేమ, 2 స్నేహం, 3 భయం, ఇలాంటివన్నీ, 4 దుఃఖం, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మార్కులు ఎక్కువ రాలేదని అడుగుతాడేమోననే ఒక వైబ్రేషన్ మొదలవుద్ది మన దగ్గర నుంచి. అదే మనకిష్టమైన ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్నేహ స్వభావంతో ఒక వైబ్రేషను. అదే మనం ప్రేమించిన వాళ్ళు ఎదురైనప్పుడు ఒక ప్రేమ స్వభావంతో ఒక వైబ్రేషను. ఈ విధంగా మన లైఫ్లో ప్రతి క్షణం అలా వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఆ వైబ్రేషన్స్ వేటికి సంబంధించి వస్తున్నాయి, వాటిల్లో వేటిని మనం ఓన్ చేసుకోవాలి, వేటిని అధిగమించాలి, అదే జీవితం. అయితే దానిని అలా కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లనే మన పైన నెగిటివ్ ఫోర్స్ ఉండటం, మనం చేయకూడని పనులు చేయటం, ఈ విధంగా జరుగుతుంటుంది. మనం వాటిని కంట్రోల్ చేసి న్యూట్రల్ చేసి మంచి వైబ్రేషన్ మాత్రమే తెచ్చుకునేలాగా చేయటమే న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్. ఒకే డెస్టినీ కలిగినటువంటి 2 వ్యక్తుల మధ్య వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఫేవర్గా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒకే డెస్టినీ లేకపోయినా ఆ డెస్టినీకి సిమిలర్గా ఫేవర్గా ఉండే నెంబర్స్ వచ్చిన వాళ్ళతో కూడా ఆ వైబ్రేషన్స్ బాగుంటాయి. మనకి ఒక్కొక్కరిని చూస్తే పెట్ట బుద్ధి అవుతుంది, ఒక్కొక్కరిని చూస్తే కొట్ట బుద్ధి అవుతుంది అనే సెంటెన్స్ మీరు వినుంటారు. ఇక్కడ ఎవరిని చూస్తే పెట్ట బుద్ధి అవుతుంది అనుకుంటున్నామో ఆ పెట్ట బుద్ధి అవ్వటమే ఫేవర్ వైబ్రేషన్స్ వారి మధ్య రిలీజ్ అవ్వటం. ఒక్కొక్కరిని చూస్తే కొట్ట బుద్ధి అవుతుంది అంటారు, ఆ కొట్ట బుద్ధి అవ్వటమే వారి మధ్య ఉన్నటువంటి ఇనిమికల్ వైబ్రేషన్స్, అంటే విరుద్ధమైనటువంటి వైబ్రేషన్స్ అని అర్థం. ఇప్పుడు మనం కొన్నిసార్లు గమనిస్తుంటాం, ఒక వ్యక్తి, ఒక రౌడీ, ఒక సినిమానే తీసుకోండి, ఒక హీరో రౌడీ, బాగా డ్రింకరు, కానీ ఒక అమ్మాయి అతన్నే ప్రేమిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ అమ్మాయికి అతనికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క విద్యుదయస్కాంత వైబ్రేషన్స్ క్వైట్ ఫేవర్గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కడు బాగా చదువుతాడు, మంచి తెలివైన వాడు, కానీ ఆ అమ్మాయికి వాడు నచ్చడు. కారణం వారిద్దరి మధ్య ఆ యొక్క వైబ్రేషన్స్ ఇనిమికల్గా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనం నేమ్ కరెక్షన్ ద్వారా ఏం చేయొచ్చు, ఇది విరుద్ధంగా ఇనిమికల్గా ఉన్నటువంటి వైబ్రేషన్స్ మధ్య మనం నేమ్లో ఒక స్పష్టమైనటువంటి ఫేవరబుల్, దాన్నే మనం కంపాటిబిలిటీ అంటాం, అది పెట్టడం వల్ల వారి మధ్య ఒక ఫేవర్ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇంకొక విషయం, మనం ఒక వ్యక్తిని బాగా ఇష్టపడుతుంటాం, ప్రేమిస్తుంటాం, ఆ వ్యక్తి ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడున్నాం, ఇప్పుడు మనకి గుర్తొచ్చారు. చూడండి, దాదాపు ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాం, ఇప్పుడు మనకి గుర్తొచ్చారు. గుర్తురాగానే ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాం, ఆ క్షణమే మీకు ఫోన్ వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచే. అంటే మీరు ఎప్పుడైతే ఆ పలానా వ్యక్తి గుర్తొచ్చాడు ఫోన్ చేద్దామా అనుకున్నారో వితిన్ సెకండ్స్లో మీ నుంచి వచ్చిన ఆ వైబ్రేషన్స్ వెళ్ళిపోయాయి 100 కిలోమీటర్ల అవతలకి. ఆ వ్యక్తి మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది, ఫోన్ చేశారు. ఇలాంటి మీ జీవితంలో చాలా అంటే చాలా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా విద్యుదయస్కాంత ప్రకంపనలు, అందులో ఫేవర్గా ఉండేటువంటి అయస్కాంత ప్రకంపనలు, వైబ్రేషన్స్.
ఇప్పుడు రెండు వేర్వేరు సంఖ్యలు గల వ్యక్తులు, 3 సంఖ్య గల వ్యక్తి, 6 సంఖ్య గల వ్యక్తి, లేదా 3 సంఖ్య గల వ్యక్తి, 3 సంఖ్య గల వ్యక్తి, ఇలా రెండు సేమ్ నంబర్స్ కలిగినటువంటి వ్యక్తులు లేదా వేరువేరు సంఖ్యలు కలిగిన వ్యక్తులు ఎదురయ్యారు. వారి మధ్య ప్రకంపనలు ఇలా వెళ్తుంటాయి. 3 ఇలా వెళ్తున్నాయి, వీలై కూడా ఇలా వెళ్తున్నాయి. అప్పుడు ఇవి ఫాస్ట్గా వెళ్ళి దీనిలో కలుస్తాయి, ఫేవర్గా ఉన్నట్టు. ఫేవర్ ఇది సేమ్ అంతే. ఇవి ఇలా వెళ్తుంటాయి, ఇది కూడా ఇదే రూట్లో వెళ్తుంటాయి, రెండు కలుసుకుంటాయి. దీన్ని పాజిటివ్ అంటారు. మరి విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ గల వ్యక్తులు, ఇక్కడ 3, ఇక్కడ 8. ఇప్పుడు ఇవి ఇలా వస్తుంటాయి, ఇవి వ్యతిరేకంగా వస్తుంటాయి. ఇలా వచ్చి వ్యతిరేకంగా వచ్చి ఇక్కడ డిస్టర్బ్ అవుతాయి. ఇవి నెగిటివ్. అదే ఇప్పుడు 3కి 1 తీసుకున్నాం. ఇప్పుడు 3వ సంఖ్యల వ్యక్తి 1వ సంఖ్యల వ్యక్తి అనుకుందామండి. ఇక్కడ కొన్నేమో ఇలా పోతుంటాయి ఫేవర్గా, ఒక్కొక్కసారి ఏమో ఇలా రివర్స్ అవుతుంటాయి. దీన్ని యావరేజ్, ప్లస్ ఆర్ మైనస్ యావరేజ్. ఇలా మనం మనుషుల మధ్య ఇలా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు కొంతకాలం ఇద్దరు వ్యక్తులు బాగా ఫ్రెండ్స్, అంటే ఈ విధంగా ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. తర్వాత ఏమవుతారు, మధ్యలో యాంటీ అవుతారు, శత్రువులు అవుతారు, సెకండ్ పొజిషన్లో ఉన్నట్టు. అలా శత్రువైన వాళ్ళలో మళ్ళీ ఇన్నర్గా ప్రేమ ఉంటుంది కొంత, వాళ్ళు ఇలా ఉన్నట్టు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం భౌతిక శాస్త్రం నుంచి గనక కొన్ని వాస్తవాలను తీసుకున్నట్లయితే ఈ హార్మోనిక్ థియరీ అనేది మరింత స్పష్టతరం అవుతుంది. ఇప్పుడు ఒక హార్మోనియం తీసుకొని దానిలో నంబర్ ఆఫ్ వైర్లు ఉంటాయి, తీగలు. అందులో ఒక దానిని కంపింపజేస్తే ఆ కంపనాల వల్ల మిగిలినవి అన్నీ కూడా వాటికి అనుగుణంగా కంపించేలాగా ఉంటాయి. ఇప్పుడు హార్మోనియంలో ఒక దానిని మనం ప్రెస్ చేస్తే దానికి అనుగుణంగా కొన్ని ఉంటాయి ప్రకంపనలు, వాటితో పాటు ఆటోమేటిక్గా. అదే ఇప్పుడు మనం హార్మోనియం గురించి తెలియకుండా ఏదో ఒకటి ప్రెస్ చేసామనుకోండి, అప్పుడు అది నెగిటివ్గా వచ్చినప్పుడు ఆ రెండో పక్కన ఉన్నది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది, ఆ వైర్ కట్ అవుతుంది. అంటే ఇక్కడేంటి, హార్మోనియంలో కానీ వీణలో కానీ ఆ వైర్లు ఏవైతే ఉన్నాయో అవంతా మనుషుల కింద లెక్క. ఒకదానికి, ఒక వైర్కి ఇంకొక వైర్కి సంబంధించి ఒక పాజిటివ్ హార్మోనియం ఉండేలాగా ఉంటాయి. అందుకే వాటి నుంచి వచ్చేటువంటి ధ్వని వినసొంపుగా ఉంటుంది. ఎప్పుడైతే అవి నెగిటివ్ అయ్యాయో, ఎప్పుడు నెగిటివ్ అవుతాయి, వాటిని ఎంత మేర ప్రకంపనల చేయాలో అంత మేర చేయకుండా అదనంగా చేసినప్పుడు యాంటీ అవుతాయి. అప్పుడు ఆ వైర్ తెగిపోవటం అలా జరుగుతుంది. మళ్ళీ మనం దానికి సరిపడే ఫ్రీక్వెన్సీ కింద వైర్ని వేసుకోవటం కూడా జరుగుతుంది. ఈ వైర్లాగా ఈ వైర్లన్నీ కూడా మనుషులు లెక్క అనమాట. అలా ఒక మనిషి యొక్క ప్రకంపనలు ఇంకొక మనిషికి అన్వయంగా ఉంటేనేమో వారి మధ్య మంచి సయోధ్యం ఉంటుంది, లేదంటేనేమో బాగా వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఎవరి మధ్య అయితే అలా వ్యతిరేకత ఉందో దాన్ని సయోధ్యగా చేయటం అంటే ఆ తెగిపోయిన వీణని అతికించినట్లు, అంటే మళ్ళీ కరెక్షన్ చేసినట్లు. అదే మనం చేస్తున్నటువంటి నేమ్ కరెక్షన్. ఒకే హార్మోనిక్లో ఉన్నవాళ్ళు మొదటి చూపులోనే స్నేహితులు అవుతారు. దీన్నే మనం హార్మోనిక్ హృదయ సిద్ధాంతము అంటాం. ఒక్కొక్కరు చూడగానే ప్రేమ పుట్టేస్తుంది. ఎందుకు ప్రేమించావు అంటే అసలు కారణాలే ఉండవు, చెప్పలేము కారణాలు, కానీ ప్రేమిస్తారు. అది మొదటి చూపులోనే ఆ ప్రేమ కలిగిద్ది అనమాట. ఇదే హార్మోనిక్ హృదయ సిద్ధాంతము అంటారు దీన్ని. అలాగే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు మనకు ఒక భావం ఏర్పడుతుంది, ఒక అనుభూతి చెందుతాం. ఇతను ఎక్కడో కలిసామే, ఎప్పుడో ఏదో సంబంధం ఉంది ఇతనితో మనకు అనిపిస్తుంది. అదే ఆ యొక్క హార్మోనిక్ హృదయ సిద్ధాంతము. అదే భావన అవతల వ్యక్తిలో కూడా అనిపిస్తుంది. అదే మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు అసలు అతను చూడబుద్దే కాదు, మనకి అతను మాట్లాడుతుంటే వినబుద్దే అవ్వదు. అంటే అక్కడ ఇనిమికల్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇద్దరి మధ్య అని అర్థం అనమాట. ఈ విధంగా మనం హార్మోనిక్ హృదయ సిద్ధాంతం ద్వారా కూడా ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ హార్మోనిక్ థియరీని మనం ఎలా చూడొచ్చో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు 2 సంఖ్య గల వ్యక్తికి 2, 4, 8 సంఖ్యల గల వ్యక్తుల ఎడల పాజిటివ్ ఉంటుంది వీరిద్దరి మధ్య. ఓకే, అదే 3, 6, 9 ఈ వ్యక్తుల పట్ల నెగిటివ్ ఉంటుంది.
అదే ఇప్పుడు 1, 5 ఈ వ్యక్తుల పట్ల మిశ్రమ స్పందన ఉంటుంది. అంటే కొంత పాజిటివ్ ఉంటుంది, కొంత నెగిటివ్ ఉంటుంది, మిశ్రమ స్పందన ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఎక్కడ సమస్య వచ్చిందంటే ఒక్కొక్కసారి ఈ 2వ సంఖ్య వ్యక్తి ఈ 3వ సంఖ్య వ్యక్తితో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుంటాడు. మంచి సత్సంబంధాలు అది ఎలా సాధ్యం? ఇక్కడే మనకి ఆర్బిటాల్ థియరీ వస్తుంది. ఆర్బిటాల్ థియరీ ఇది ఎప్పుడు సాధ్యమంటే ఇది ఎక్కువ కాలం ఉండదు. మీరు గమనించారా? వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, ఒక వ్యాపారం మొదలుపెట్టారు, మంచి లాభాలు వచ్చాయి, ఒక 5 సంవత్సరాల తర్వాత విడిపోయారు, కారణం ఏంటో తెలియదు అంటారు. అదే ఆర్బిటాల్ థియరీ చెప్తుంది ఆ విషయాన్ని. ఎలాగో చూడండి. ఇప్పుడు ఈ 3వ సంఖ్య గల వ్యక్తి 1974లో జన్మించారు, 2వ సంఖ్య గల వ్యక్తి 1973లో జన్మించారు. ఓకే, ఇప్పుడు వీరిద్దరూ కలిసి 32 ఏళ్ళప్పుడు, ఇది ఇతనికి 32 ఏళ్ళ వయసు, అప్పుడు ఇతనికి 31 సంవత్సరం వయసు. ఈ టైంలో వీరిద్దరు కలిసి ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. మరి యాక్చువల్గా ఈయనదేమో 3వ సంఖ్య, ఈయనదేమో 2వ సంఖ్య, ఇద్దరి మధ్య అసలు సయోధ్యం ఉండకూడదు. మరి ఉంది, ప్రజెంట్ ఉంది, ఈ సంవత్సరాల్లో ఉంది. ఎందుకు ఉందో చూద్దామండి. ఇక్కడ ఈయన యొక్క ఆర్బిటాల్ థియరీ చూస్తే మనం ఈ ఒక్కొక్క డిజిట్ 9 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడికి 3 9 27 అయిపోయినాయి. ఇక 27 తర్వాత 27 నుంచి 36 దాకా 3 ఉంటుంది, అంటే 9 ఏళ్ళు. ఇప్పుడు ఎంత అతని వయసు? 32. సో ఏముంది? 27 36 32 అంటే 3 ఉంది. ఇక్కడ ఆర్బిటాల్ థియరీలో 3 ఉంది కాబట్టి జనరల్గా మన యొక్క హార్మోనిక్ పరంగా అది యాంటీగా ఉన్నప్పటికీ ఆ పీరియడ్ వరకు అద్భుతమైన స్నేహాన్ని ఏర్పరిచింది. ఆ పీరియడ్ వరకు అదే ఇక్కడ జరిగింది. జరిగి 32వ సంవత్సరంలో చక్కగా మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఆర్బిటాల్ థియరీలో 3 నడుస్తుంది, ఇతని యొక్క హార్మోని కూడా 3 కాబట్టి నడుస్తుంది. అట్లా 36వ సంవత్సరం వచ్చేంత వరకు, 36వ సంవత్సరం రావడం అంటే ఆ 2009 వరకు, 2009 వరకు ఎక్సలెంట్గా సాగింది బిజినెస్. ఇక 2009 తర్వాత అసలు ప్రభావం బయటపడింది. అసలు ప్రభావం ఏంటి? ఈయనేమో 2వ సంఖ్య డెస్టినీ కలిగి ఉన్నాడు, ఈయనేమో 3వ సంఖ్య డెస్టినీ కలిగి ఉన్నాడు. ఈ రెండు ఇనిమికల్ స్వభావం కలిగి ఉన్నవి, విరుద్ధమైనటువంటి స్వభావం కలిగి ఉన్నవి. అవి ఇక్కడ బయటపడ్డాయి. అంటే తాత్కాలికంగా ఆర్బిటాల్ థియరీలో ఉన్నటువంటి ఆ యొక్క నంబరు తాత్కాలికమైన స్నేహాన్ని ఏర్పరిచింది, తాత్కాలికమైన విజయాన్ని ఇచ్చింది. మనం చాలామందిని చూస్తుంటాం. మరి ఇవన్నీ ఏంటి? శాస్త్రాలన్నీ ఏంటి? మరి మేము బాగానే సాగింది కదా మాకు కొంతకాలం, ఇప్పుడే కదా ఎట్లయింది, మరి శాస్త్ర ప్రకారం నాకు బాగలేదు అంటే ఎప్పటి నుంచో బాగలేక ఉండాలి కదా అని కొంతమంది వితండవాదులు వాదిస్తూ ఉంటారు. వారికి ఇదే జవాబు. అంటే మనకి హార్మోనిక్ థియరీ ప్రకారం నడుస్తున్న క్రమంలో ఒక్క హార్మోనిక్ థియరీనే మనం చూసుకుంటూ వెళ్ళకూడదు. మధ్యలో మనకు ఆర్బిటాల్ థియరీ ప్రకారం ఏమైతే వస్తున్నాయో దాన్ని బట్టి మన యొక్క లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడిది? నేమ్ అనేది 14 డైమెన్షన్స్లో మంచి వైబ్రేషన్లో లేని వారికి ఇది జనరల్ అనమాట. కానీ నేమ్ని 14 డైమెన్షన్స్లో కరెక్షన్ చేయించుకొని చక్కగా ఇంప్లిమెంటేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇది వర్తించదు. ఖచ్చితంగా యాంటీ అయితే యాంటీనే. అయితే అలా నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు, ఈ యాంటీగా ఉన్న వాళ్ళు గనక పాజిటివ్ అవ్వాలంటే కంపాటిబిలిటీలో ఎదుటి వ్యక్తి యొక్క నేముని పెట్టుకోవటమే. అది మన నేమ్ కరెక్షన్. ఇప్పుడు ఈ వ్యక్తి ఇతర కక్షలో కాకుండా ఇక్కడ 3 ఉన్నటువంటి ఇతర కక్షలోకి వెళ్ళిపోయాడు. ఆ పీరియడ్ 9 సంవత్సరాల పీరియడ్, అందుకే అది జరిగిందనమాట. ఈ విధంగా మన హార్మోనిక్ థియరీలో నుంచి మనం మరలా అలా ఆర్బిటాల్ థియరీలోని కక్షల్లో కూడా మనం ప్రయాణించడం జరుగుతుంది. ఓకే, ఇందులోని ఇంకా ఈ యొక్క హార్మోనిక్ థియరీకి సంబంధించినటువంటి ఇంకా విషయాల్ని ఇంకొక వీడియోలో కూడా చెప్పుకుందాం.